వేసుకో వేసుకో. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇట్రా. హాయ్ చెప్పు హనీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? 7 డ్రెస్సెస్ అంటున్నారు అంటే మీకు అర్థమైపోతుందా? అర్థమవుతుందా ఏమైనా కొంచెమైనా? పిల్లలు అయితే 7 డ్రెస్సెస్ అని కబోర్డ్ మీద పడిండ్రు, కనిపిస్తుంది కదా. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసిండ్రు మా వాళ్ళు. ఇచ్చిన రోజు నుంచి ఏ రోజు పోదాం, ఎప్పుడు పోదాం ఇక ఇదే అడిగి రోజుకి ఒక్కసారి కాదు, ఇక 2-3 సార్లు అయినా అడుగుతారు. అందుకే లాస్ట్కి అయితే ఇవాళ వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళ డ్యూటీ నుంచి ఇవాళ వస్తారు, ఇవాళ రేపు వస్తే రేపు అనుకున్నాము. ఇవి ఆయన కానీ ఇవాళ వచ్చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. రేపు ఒకళ్ళు వస్తే రేపు వెళ్ళే వాళ్ళం, కానీ ఇంక ఇవాళ వస్తున్నారు. ఆయన మమ్మల్ని డ్రాప్ చేసి ఆయన రేపు వచ్చేస్తారు. అవి 7 ఉన్నాయి, కౌంట్ చేసుకుంటున్నాం. మంచి పెట్టుకోవాలి. వాళ్ళని ఒక 7 జతలు పెట్టుకోమన్నా కదా, తీసి అన్నీ పెట్టేసుకుంటున్నారు. నువ్వు కూడా పెట్టుకోబో. వాళ్ళైతే బట్టలు సదురురా అంటే కబోర్డ్ మొత్తం ఘోరంగా వేసి అక్కడే పెట్టు. నేను బ్యాగ్లో పెడతాను. నేను 10 టీషర్ట్ బంటి. ఆ షర్ట్ బదులు ఇంకా వేరే కొత్త షర్ట్ పెట్టు. నీది ఇంకా వేరే కొత్తవి తీసుకున్నా కదా నీకోసం, అవి పెట్టు. అవి ఉండని. ఓకే, ఇంకో కొత్త షర్ట్స్ వేరే ఉన్నాయి, అవి పెట్టు కొత్తవి. సరే నేను పెడతాలే నీ. ఓకేనా? చిరు బంటి. వావా, చికెన్ బిర్యానీ ఏం కాదు, బాస్మతి రైస్. చికెన్ బిర్యానీ అనుకుంటున్నావా? చికెన్ బిర్యానీ కాదు నాన్న, కాదు రైస్ విత్ కర్రీ. బిర్యానీ సరేలే. బిర్యానీ తినండి, ఎంజాయ్. సూపర్. ఖుషి, హ్యాపీ అండి. ఎట్లుంది మరి టేస్ట్? అవొకటి బాగుందా? బంటికి ఆకలి అవుతుంది బంటికి. అబ్బా అమ్మయ్య, మా ఎక్కడ చదువుడు అక్కడే ఉంది. ఇక స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళేటివి కూడా అవి ఉన్నాయి. ఇవన్నీ బట్టలు అన్నీ చదరాలి. పదండి, పెట్టుకోండి మీ వాచ్లు పెట్టుకోండి మీ అలా మర్చిపోతారు. పెట్టుకోండి. ఎందుకు సామాన్లు ఇస్తారా? మేమైతే చదువుకుంటూనే తింటున్నాం, ఆకలి అవుతుంది. అందుకే వాళ్ళ డాడీ వాళ్ళకి తినిపిస్తున్నాడు. ఫోన్ ఎట్టేటో పోతుంది. నీకు కర్రీ పెట్టాలా వద్దా? నేనైతే బట్టలు చదివేస్తున్నా. మొత్తం నీ బట్టలే సరిపోయినాయి మమ్మీ. మీ బట్టలకు పెద్ద బస్తా తీస్తాను, తీసి బస్తాలో పెడతాను. నా బట్టలకే సుట్టే సరిపోయింది. ఇక వీళ్ళ బట్టలు ఎక్కడ పెట్టాడు అర్థమే అవుతలేదు. కుట్టి బట్టలు అయితే పెట్టేసిన, ఇంకా హనీ బంటి బట్టలే పెట్టలేదు. ఇంకా వేరే బ్యాగ్ అయితే తీసుకురమ్మంటున్నాం అవన్నీ. ఇదిగోండి, ఓన్లీ నా బట్టలు కుట్టి బట్టలే పట్టినాయి. బంటి బట్టలును మా హనీ బట్టలు అయితే పట్టలేదు, అవి వేరే బ్యాగ్లో పెట్టాలి. ఎందుకంటే బాగా రోజులే కదా, ఓ 10-15 జతలు అయితే 10 జతలు, పాత ఒక 10 జతలు, కొత్త ఒక 5 జతలు అట్లా తీసుకెళ్తున్నాం. అందుకే కొట్లాడు ఎక్కడికి వెనక్కి ఇదే కొట్లాడు. ఇక సమ్మర్ హాలిడేస్ కదా, ఇక మీ వాళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారు, మాకు డబ్బులు కాదు 3 కొట్లాడుతున్నారు. ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఒక దెబ్బ కాదు ఒక మాట కూడా అననియరు. ఇక అమ్మమ్మ వాళ్ళు పిన్నులు అయితే అటు ఇటు ఇట్లా నిల్చుంటారు, ఇట్లా ఏమనకు అని చెప్పేసి. ముగ్గురు పిన్నులు కదా, ఇక రక్షక భటులే అంటారు కదా, ఒక్క పిన్ని ఒక మాట అననియదు. ఏదన్నా అంటే చాలు పిన్నులు అయితే ఇక అటు ఇటు నిల్చుంటారు ఇట్లా బాడీ గార్డ్స్ లాగా. పిన్నులు అననియరు, అమ్మమ్మలు అననియరు, ఎవరు అననియరు వీళ్ళని. ఏమి ఇంకా లాడెక్కువ అవుతుంది. ఇక అక్కడ పోతుంది ఇంకా లాడెక్కువ వేస్తారు. ఎట్లా కొట్టు దెబ్బ తాకుతుంది మళ్ళీ. ఇక ఇట్లా ఉంటుంది. బా అల్లరి వేస్తే నెక్స్ట్ రోజు ఇక్కడ తీసుకొచ్చేస్తా. బంటి మీరు అక్కడ అల్లరి చేస్తే నెక్స్ట్ రోజు వచ్చేసుడే అంతే. ఇక్కడ జడే ఎట్లయితే చూడండి, మా పిచ్చోళ్ళు ఉంటారు ఇట్లా. పోనీటైల్ వేసేది మంచిగానే ఉంది. నా పోనీటైల్ వేసినప్పుడు నువ్వే పిచ్చి అలా చేసుకున్నావు. అటు ఎగిరి అని నువ్వు చూసుకోవాలంటే వీడనే తీస్తున్నా చూసి మీరు వచ్చి చూసుకొని రవి కాకుండా మాకేమైనా ఏ హెయిర్ స్టైల్ వచ్చాను మమ్మీ? చిక్కులు తీసుకొని మళ్ళీ హెయిర్ లీవ్ చేసుకున్నా ఎట్లా చిక్కులు అవుతాయి దాని మీద. పప్ప రాగానే 5 మినిట్స్ పెట్టుడు అయిపోయింది. అప్పటి నుంచి పప్ప హెల్ప్ చేసి ఉంటే ఎప్పుడు పప్పని మొత్తం పెట్టిండు ఇంతసేపు. నువ్వేం చదివినావు? అదే అంటున్నా, మేమే బట్టలు తీసినాం అన్ని కూడా. అదే అంటున్నా, పప్పని అప్పటి నుంచి చదువుతా అయిపోయింది కదా. జరుగు డాడీ. ఇప్పుడు జడేసి అన్నట్టుగా చిక్కులు తీయేస్తలేదు.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూర్చోబెట్టి చిక్కులు తీసుకొచ్చి నాకు వద్దు, కావాలంటే తీసుకోకుండా నేను ఉంటాను. నేను మొత్తం గీకుతారు అన్నది. టైం అవుతుంది. పదండి. పెట్టేస్తున్నాడా పప్ప? ఇంకేందిగా కుట్టక్కేది మరి. ఉంటావా? కుట్టినవు ఇక్కడనే ఉండిపోకు. నువ్వు వండుకుంటే మీ నాన్నమ్మల ఇంటికో. నాన్నమ్మల ఇంటికి పోతావా? అవసరం లేదా? మేము వెళ్తాం. ఆడ నిల్చో, ఫోటో తీస్తా. నిల్చో డాడీ. నానమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అదేందో ఫస్ట్ బస్ స్టాండ్ దించేయమంటావా కుట్టిన? ఆగు అని ఏడుస్తుంది. సరే సరే అరే అనుకుంటా. అన్నీ పెట్టండి. ఏదైనా తెగిన్ని సామాన్, ఏం సామాన్ రా బాబు అనుకుంటారు. సేమ్ టు యూ. ఆగండి. సరే సరే వెళ్తుంది. పోతున్నా అని చెప్పి అక్క ఏం తెంపుతున్నారని చూస్తున్నారా? బచ్చలాకు గింజలు తెంపుకోపోతున్నా. అక్కడ అమ్మ వాళ్ళ పప్పులో వేసుకుంటారు కదా అని చెప్పేసి, అందుకే ఇక్కడైతే బచ్చలాకు గింజలు అనేది తెంపుకొని తీసుకెళ్తున్నా అనమాట. ఉండొచ్చు చూడుకో. ఫ్రిడ్జ్లో పెట్టలేమో. నువ్వు ఉడకబెట్టుకుని తింటావా మరి? అందుకే అడిగిన. అన్ని కింద పడుతున్నాయి. ఎక్కండి. ఆల్రెడీ 4:30 దాటిపోయింది. 5 అవుతుంది. కుట్టి ఎక్కడా? బాయ్ బాయ్. కుట్టి బాయ్ చెప్తుంది. హనియక్క ఏం మర్చిపోతే మళ్ళీ పప్ప పప్ప అయితే ఎప్పుడు పోదామా అని అనుకుంటాను. డోర్ పడలే హని. ఓకే ఇష్టం. ఇక్కడైతే బయలుదేరిపోతున్నాము మేమైతే. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఎగ్జాక్ట్గా 4:29 అంటే 4:30 అవుతుంది. పోయేసరికి 4:29 అంటే 5:29, 6:29, 7:29, 8 అనుకోండి. దగ్గర 8 అయితే అవుతుందండి వెళ్ళేసరికి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. బంటి ఖుషి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. ఇవాళ వెళ్ళిపోతున్నాం. ఇంకా పోతున్నాం. అవును బంటి, మనము దసరాకి వెళ్ళినామని అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పటి వరకు 7 months అయిపోయిందండి. నిజంగా మేము వెళ్ళాక దసరాకి వెళ్ళిన. అవును దసరాకి వెళ్ళినామంటే మేము ఇప్పటివరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మధ్యలో మళ్ళీ ఏమంటారు, మేము మైడారం జాతరకు ఒకసారి కలిసినాం, బంటి బర్త్డేకి ఒకసారి కలిసినాము, మధ్యలో ఒకసారి కలిసినాం అన్నట్టు. అట్లా మధ్యలో కలుస్తున్నాం తప్ప కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు. 7 months అయిపోయింది. అమ్మ వాళ్ళకి కూడా తెలియదు. మరి మా డాడీ చెప్పేసి ఉంటుంది ఏమో తెలియదు అని అట. నా పప్ప ఇవాళ వస్తామో లేకపోతే రేపు వస్తామని అన్నదంట. తెలియదు. ఇక నాకు తెలిసి ఆల్మోస్ట్ గెస్ చేసేస్తారు వాళ్ళు వస్తున్నామని. ఇంకా వెళ్ళిపోతున్నాము 7 months తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు వెళ్తామని. ఏంటిది చెప్తాడు. ఇంటికి వస్తే చెప్తాడు. పడుకోలేదా కుట్టి నువ్వు? ఇంకా నేను ఇంకా నీకు చూపిద్దాం అనుకుంటున్నా. పడుకుంటే మా కుట్టి పడుకుంది అని చెప్పేసి. గ్రేట్, బంటి పడుకున్నాడు. మా కుట్టి గ్రేట్. ఇవాళ మేమైతే ఇప్పుడు ఎక్కడ ఎలకతుర్తి హుజరాబాద్ నుంచి పోతామని నాకు తెలుసు, కానీ మా వారు హుస్నాబాద్ నుంచే పోతామని మా వారు అంటున్నాడు. అది కూడా మేము ఒక్కటేసారి పోయినాం. కారు కొన్న కొత్తలో హుజరాబాద్ నుంచి పోయినాము. అప్పుడు రోడ్డు, ఇప్పుడు అటు రోడ్డు మంచిగా వేస్తలేరు. నేనేమో కాదు అటు నుంచి పోయినామని, నేను కాదు ఇటు నుంచి పోయినామని మా వారు. తర్వాత గుర్తొచ్చి కారు కొన్న కొత్తలో పోయిన సమ్మర్కి మేము అటు నుంచి పోయినాం. హుజరాబాద్ నుంచి రాఖీకి నేను బస్లోనే పోయినా. తర్వాత దసరాకేమో నాకు హెల్త్ బాగాలేదని నేను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఈసారి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మమ్మీ తప్పు చెప్పి గొడవ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. కాదు అటు నుంచి పోయినాం. డ్రైవింగ్ చేసేటోళ్ళు అది పక్కనే వస్తున్నామో తెలుసు అంట. ఎట్లా పోతున్నామో తెలియదు కానీ గొడవ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. సరే తర్వాత అయిపోయింది కదా. తర్వాత ఉండే అవును వీడియో తీయాలదట. సైడ్కి ఎక్కడో మూలను ఉండేది తెచ్చి మళ్ళీ తిట్టాడు. 24/7 అందరూ తిడుతూనే ఉండు. ఎవరైనా విన్నా నిజం అనుకుంటారా నేను ఊకే తిడతా అంటే కూడా? నిజమే. ఓరు దేవుడా, వారు ముసి నవ్వులు నవ్వుకుంటుండు లోపల. నువ్వు కూడా ఓకే అంటున్నావు అన్నట్టు. నేను తిడతా అని అంటే అందరే నేను వీళ్ళందరూ మంచి వాళ్ళే, నేను ఒక్కదానే తిడతా. తర్వాత అయిపోయింది లేదు
చూడు సెటప్ ఉంది నేను నాకు హాస్పిటల్ పట్టుకోపోదాం అబ్బా వీళ్ళే నన్ను ఎవరు పట్టించుకోరు, అట్లనే ఉంటుంది. సరే తీరాదు, హాస్పిటల్ పోదామంటే నువ్వే కదా బాగుంటున్నావు. సరే తీసుకోపోరి. తీరకపోయిందని చూపిస్తే ఏదో మాట్లాడుతున్నారు. మెల్ల ముందట ఆటో స్ట్రైట్గా పో. ఆగ్రాలు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా. పోయినా సరే కూడా సమ్మర్కి ఇదే అన్న, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా, స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటా, నేనే నడిపించుకొని వస్తానన్న. ఈసారి సమ్మర్ కూడా అదే అంటున్నా, కానీ ఏది నేర్చుకునేది లేదు. పోయిన సమ్మర్ కూడా అదే అనుకున్నా, ఈ సమ్మర్ కూడా గిట్లనే ఉంటుంది. పోయిన సమ్మర్కి అనుకున్నా కార్ డ్రైవింగ్ స్కూటీ నేర్చుకొని నేనే డ్రైవింగ్ చేసుకోవాలనుకున్నా. ఈ పోయిన సమ్మర్ అయిపోయింది, ఈ సమ్మర్ కూడా అయిపోయింది. మనకు కాదు బస్సులు వస్తారా? అబ్బా 3 గంటలు కాదు కదా, 9 గంటలు అవుతుంది. సరే నేనేం డ్రైవింగ్ చేయాలి అమ్మా, మీరే రండి. ఉస్నాబాద్కి అయితే వచ్చేసినాము. ఉస్నాబాద్ నుంచి అయితే ఇప్పుడు కరీంనగర్కి వెళ్తున్నాం అనమాట. మేము ఉస్నాబాద్కి ఇటు నుంచి ఎప్పుడు వచ్చినా గుర్తులేదు, కానీ అప్పుడు రోడ్డు మంచిగా అంటే చిన్నగానే ఉండే, చెట్లు అటు ఇటు చెట్లు ఉండే, కానీ ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. మీకు చూపిస్తారు చూడండి, పెద్దగా చేస్తున్నట్టున్నారు. అటు ఇటు చెట్లు ఇట్లా అటు నుంచి ఇటు అల్లుకున్నట్టు ఉంటుండే. మామిడికాయలు ముందట మామిడికాయలు ఓడిపోతుంది, అదిగోండి పక్కనే అంకుల్ మామిడికాయలు ఓడిపోతుంది. అటు ఇటు ఎక్స్టెండ్ చేసిర్రు రోడ్, ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసిర్రు, అటు సైడ్ కూడా పెద్దగా చేస్తున్నట్టున్నారు ఉస్నాబాద్ రోడ్ని కూడా. ఇటు సైడ్ చిన్న ఉంటుంది రోడ్, చాలా 1 వే రోడ్ ఉంటుంది, దాన్ని పెద్దగా అయితే చేస్తున్నారు. పెద్ద మూల మలుపు ఇదైతే మూల మలుపు బాగానే పెద్ద ఉంది ఇక్కడ. మ్యాప్లో చిన్నగా చూపిస్తున్నారు. కరీంనగర్కి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా కుట్టి పడుకున్నది చూసినా మమ్మీ. అదే అంతేనా? నేను పడుకోలేదు, ఫస్ట్ అదే పడుకుంటా. లేదు పడుకోండి అంతే. పోజ్ అయితే సూపర్ ఉన్నది. అంతేనా? పడుకోనిలే, రాక్షసి, ఇంటి రాక్షసి. పడుకోనన్నావు కదా, పడుకున్నావు లేచినావు కూడానా? మా కాలేజ్ చూపించాను అనుకుంటే, నేను బీటెక్ చదివినా కదా, నా పాస్ అవుట్ 2007 నుంచి 2011 వరకు బీటెక్ చేసిన నేను. మీకు చూపిస్తా, వాగేశ్వరి కాలేజ్ వస్తుంది ముందట. 4 years ఉంటుంది బీటెక్. 4 years ఉంటుంది, చూపిస్తా మీకు. బీటెక్ చదివినా ఇక 3 వెనకాల, చదివిన తర్వాత 3 ఉన్నారు వెనకాల. కాలేజ్ చూపిస్తానండి, వస్తుంది. మా కాలేజ్ పోతుంది, అగో వాగేశ్వరి కాలేజ్. అగో వాగేశ్వరి కాలేజ్ అగ్గో పోతుంది. గేటు చూడు ఎంత పెద్దగా ఉంది, లోపల సైడ్ చాలా పెద్దగా ఉంటుంది. చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నోడికి ఏం కనబడతాయి. పెద్దగా ఉంటుంది కాలేజ్. కరెక్ట్ టైంకే ఫోన్ ఆగిపోయింది. ఇదేమో జ్యోతిష్మతి కాలేజ్, ఇంట్లో నుంచి వెళ్తారు జ్యోతిష్మతి కాలేజ్కి. ముందట శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. ఇది హైవే మొత్తం, హైదరాబాద్ హైవే, కరీంనగర్ టు హైదరాబాద్ హైవే ఇది మాది. చూడండి, అప్పట్లో ఏం లేకుండా ఇప్పుడు చూడు ఎంత ఉందో. హైవే మీద, రోడ్ల మీద బండ్లు. మా కాలేజ్ వెళ్ళిపోయింది. కాలేజ్ బయట నుంచే ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తలేండి ఎప్పుడైనా. అంతేనా? చూసిండా వాడు కూడా లేచి? సరే మేమైతే కరీంనగర్కి వచ్చేసినాం. అటు ఏమో సిరిసిల్లకి వెళ్ళే రూటు, ఇటు ఏమో జగిత్యాలకి వెళ్ళే రూటు. ఫుల్ ట్రాఫిక్ ఉంది కరీంనగర్లో కూడా. ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. అమ్మో ఏం ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ టైంలో. ఎక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారేమో, ఘోరంగా ఉంది. ఏమో ముందట ఎందుకు ఆగిరు కదా. అటు 3 సైడ్లు పోయేసరికి లేట్ అవుతుంది. జగిత్యాల రూట్కి వెళ్తున్నాం ఇంకా. వాళ్ళకి వచ్చేసినాం బండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఎవరు లేరు బంటి బయట, అయితే ఎవరు లేరు బంటి. చూద్దాము అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో. ముందది పని హరం ఎందుకు కొడుతున్నాం. అమ్మ వచ్చింది, చూసింది. అమ్మ చూసింది. వాళ్ళ ఇచ్చా ఎవరు వచ్చిరని చెప్తుంది. రండి రండి. ఇగో ఎవరు, మెల్లగా డోర్ పెట్టు. పాప పదండి బంటి. అమ్మమ్మ ఏం చెప్తున్నావు అమ్మమ్మ? అక్క వాళ్ళు వచ్చిండ్రు అని ఎందుకు చెప్పినావమ్మా? ఎందుకు చెప్పినావమ్మా? వాళ్ళకి తెలియదు ఎవరికి. ఎందుకు చెప్తున్నావు? కచ్చి అయ్యో అయితే పిన్ని వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? ఏమైంది? మేము రేపు ఎల్లుండి వస్తాం అనుకున్నావా, కానీ సడన్ సర్ప్రైజ్ బంటి. అమ్మమ్మకి సర్ప్రైజ్. ఎందుకు చెప్పినావు అమ్మ కవిత వాళ్ళకి? అరే వాళ్ళకి చెప్పకంటే. అరే బక్కగా అయినరా అందరూ. సర్ప్రైజ్ అమ్మమ్మ.
అవునా మరి ఎంతసేపు పట్టుకుంటూ ఉన్నాను ఇచ్చేసి దా సామాన్లు తీసుకురా ఇక అన్నీ ఇంకేంది తీసుకురండి సామాన్లు ఓకే సామాన్లు తీసుకొస్తున్నారు పదా వెళ్ళండి కాలు కడుక్కోపోండి అమ్మమ్మ సర్ప్రైజ్ ఉన్నాడు బ్యాగ్లో నీ లోపల పెట్టేసి చిటిపిని రాలే ఇంకో గంటకు వస్తుంది కావచ్చు అన్నీ పెట్టేద్దాం సర్ప్రైజ్ చెప్దాం అడిగిందా కడుక్కున్నారా కడుక్కోండి కారు చూసింది కారు చూస్తుంది తెలుస్తుంది కారు చూస్తే ఎట్లాగో చిటిపిని తెలిసిపోతుంది వచ్చి రక్క వాళ్ళని అవును అన్నీ లోపల పెట్టేసి మన రూమ్లో చిటిపిని రాలేదు కుట్టి ఇంకా తెలియదు చిటిపిన్నికి సర్ప్రైజ్ ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అమ్మ చూసి మేము చెప్పలేదు కదా అమ్మ చూసి షాక్ అయింది ఏంది మీరు అసలు రేపెల్లుండి వస్తామన్నారు ఇప్పుడు ఇవాళ వచ్చిండ్రు అసలు ఏం చెప్పకుండానే అని అమ్మ షాక్ అయ్యి చూస్తుంది అనమాట చెల్లె కూడా అక్క వాళ్ళు వచ్చిండ్రే అని నాకు చెప్తే ఎందుకు చెప్పినావు అమ్మ నేను ఎవరికి చెప్పలేదు అని నేను అంటున్నా ఇక రేపు అందరు దిగుతారు ఇక చెల్లె వాళ్ళు అన్నారు ఇంటికి అయితే వచ్చేసినాము చిట్టి ఏమో హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళింది ఇక దానికి తెలియకుండా ఉండాలి అని అంటే మనం కారు తీసుకుపోయాడు దాచిపెట్టాలి అంతమంది అంటే కారుకి రాకపోయి ఉంటే చెప్పులు అక్కడిక్కడ దాచిపెట్టేటోళ్ళం కారు ఎదురుగా కనబడుతుంది ఇక చూస్తుంది చూసి అక్క వాళ్ళు వచ్చిరని దాన్ని గెలిచిపోతుంది ఇక మాట్లాడుకుంటా సౌండ్ నేను అప్పటికంటేనే ఉన్నా కారు సౌండ్ కొట్టక ఎందుకు కొడుతున్నావు అని అంటూనే ఉన్నా కారు సౌండ్ ఎందుకు కొడుతు కారు హారన్ ఎందుకు కొడుతున్నారు కావచ్చు పోతే ఏమవుతుంది కొట్టేది కొడుతున్నాడు చూస్తే మీ అల్లుడే కొడుతున్నాడు హారన్ కొట్టేది కొడుతున్నాడు ఎవరైనా ఉంటారండి బయటికి మేము వచ్చినామని చెప్పడానికి నేను అప్పటికంటేనే ఉన్నా కొట్టకని అడ్డమైతే లేదు కదా నువ్వు అనుకుంటున్నావు గేట్ తీసినావు మిమ్మల్ని ఎట్లా చూసినావు మరి మేము కారు కనిపించినాం కదా కారు నుంచి అంతేనా ఓకే అరే సరే కూర్చోండి ఇప్పుడే పోయిందా నేను అనుకుంటున్నా సరిత వచ్చి ఉంటుంది ఇంట్లోనే ఉన్నది కావచ్చు సరిత పిన్ని అని కానీ పోయిందట సరితి పోనీలే సర్ప్రైజ్ చెప్పండి నీకు కూడా చెప్పొద్దు పొద్దున చూసి అంతే ఈరోజు ఇక్కడ ఉండకపోతే ఇంక ఇప్పుడే ఎడబోతావు ఇప్పుడు పోవద్దు ఇక రేపు కూడా పోవద్దు సండే రేపు మనసుకు అనుకుంటున్నావా అంటున్నది ఇంకా వస్తలేదు అని అనుకుంటే నేను ఇంకా మనసులో అనుకుంటున్నా ఎప్పుడు వస్తాం అనుకున్నావు ఎల్లుండి వస్తామన్నారా అంతేనా ఎల్లుండి వస్తాం అనుకున్నావా అదేలే కానీ వచ్చేసినాం ఇక ఆయన వచ్చిండు వచ్చేసినాము రేపు వస్తే రేపు వద్దాం అనుకున్నా కానీ రేపు వద్దు ఇవాళ వద్దామని వచ్చేసినాం మంచి పని చేసింది కారు పెట్టిండే ఎదురుగానే పెట్టిండు ఆ కారు చెల్లె చూసేటట్టే ఇంకెక్కడ పెట్టమంటావు ఎవరు వస్తున్నారు ఎవరు చెప్పిండ్రు మీకెవరు చెప్పిండ్రు పప్ప ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు ఏమన్నా పొద్దున నేనేమన్నా ఏమని నేను ఒట్టిగా రోజు అట్లనే చెప్తా కదా ఇవాళ ఒకటే రోజు కదా సర్ప్రైజ్ నువ్వు పొద్దున నేను రోజు అట్లనే అంటా కదా ఇవాళ ఒక రోజే కాదు రోజు అట్లనే అంట అనిపించిందా ఇవాళ వస్తారేమో అని అంతేనా అసలు రాకపోయేటోళ్ళం కదా బాగా రాడనుకున్నాము కానీ చూస్తే వచ్చేసిండు బాగా ట్రైన్ లేట్ వచ్చి ఉంటే రాకపోయేటోళ్ళం బాగా ట్రైన్ వచ్చింది అందుకే వచ్చేసినాం అంతే ఖుషికి ఫోన్ చేసి డ్యాన్స్ చేస్తున్నా రేపు వస్తారు వాళ్ళు ఎట్లాగో రేపు రాకుండా ఎటు పోతారు కానీ ఇంకేం చేయమంటావు లేపకుండా ఎన్ని రోజుల నుంచి అంటావు అమ్మా వచ్చాడే మామూలు మ్యాంగోస్ తింటున్నారు ఇంటికైతే వచ్చేసినాం చెల్లెకి డౌట్ వచ్చిందట అందుకే వచ్చేసింది తాత వచ్చేసినాం తాత కూడా తెలుసు కావచ్చు ఎందుకంటే తాత మాట్లాడిండు కదా తాకిందా డాడీ హలో ఏ కుట్టి హౌ ఆర్ యూ ఫైన్ తాత వచ్చాడే ఫోన్ తాత ఫైన్ తాత ఫోన్ లేస్తుందా కుట్టి క్వింటల్ బరువు ఉన్నమాట కుట్టి అవును అంటే చిటిపిన్ వస్తుంది ఏం పరద అడ్డం పెట్టుకుంటా చిటిపిన్ వస్తుంది ఇక్కడే దాక్కోండి ముగ్గురు బయటికి రాకండి ఓకేనా సరే నేను దాక్కుంటా కానీ వస్తుంది నేను దాక్కుంటా నేను కూడా ఇక్కడ ఇటు దాక్కుంటా పిన్ వస్తుంది బయటికి రాకండి సరే
వచ్చేసింది, లోపలికి వచ్చింది డాడీ. లోపలికి వచ్చింది. కుట్టి కనబడతలేదు. కుట్టి ముందుకురా, వచ్చిందిరా. బండి అయితే ముద్దుకు కూర్చున్నాడు. కుట్టి ఇటు చూడే, ఇటు సైడ్ తిరిగి కూర్చో. నీ మొహం కనబడతలేదు. వచ్చింది ఆల్రెడీ నవ్వుతుంది. సరే వస్తుంది కనబడుతుంది ఇప్పుడు. నేను కనబడా, ఆల్రెడీ అది అడ్డం ఉంది. సరే వచ్చిండ్రా అంటుంది. ఆగండి, చెమట వచ్చేసింది కొడుకుకి. అయ్యో అబ్బా, ఎంతసేపు కొత్తగా కావచ్చు లోపలికి. అబ్బా, ఎంతసేపటికి లోపలికి వస్తే ఏమవుతుంది కావచ్చు. ఇంకా ఎక్కడి అని అడుగుతుంది. చూస్తుంది రేపు కూలర్స్ అందులో నుంచి చూస్తుంది. అయ్యో కొడుకులకు చెమటలు వచ్చినాయి చిట్టి. అబ్బా గుర్తుపట్టేసింది పిన్ని ఆల్రెడీ ఫోన్లోనే డౌట్ వచ్చినట్టుంది. అదే అందుకే చిప్స్ తేవాలన్నా అవి తేవాలని ఇవి తేవాలని అడిగింది అమ్మ. అడిగేసరికి కథ పిన్ని ఇంకేంది. అబ్బా చెమటలు వచ్చేసినాయి. చిట్టి ఏడుకున్నది హైట్ అయింది. చిట్టి దగ్గరికి రా. ఏంది ఈ సంవత్సరం హైట్ అయిపోయింది కదా. అవును అదండి. అమ్మయ్య సర్ప్రైజ్ పిన్ని. అసలు డౌట్ వచ్చేసింది అందరికీ సార్ ఎందుకో తొందరనే. ఎప్పుడు అవును పోయినసారి అయితే చాలాసేపు దాకా అప్పుడు డౌట్ రాలే కదా. నాకు తెలుసు అదే డౌట్ వచ్చింది వీళ్ళు వచ్చినట్టున్నారు అందుకే అని చెప్పి. అదే అర్థమైంది. కూర్చోనా కూర్చో. షట్ అవ్వా కథ డౌట్ వచ్చేసింది. పోయినసారి వచ్చినప్పుడు మస్తు సేపటి దాకా రాలే. అది ఇక్కడిక్కడనే పోయే నువ్వు లోపలికి పోయాను ఎన్నిసార్లు అని అప్పుడు లాస్ట్కి వచ్చింది. ఈసారి తొందరనే దానికి డౌట్ వచ్చేసింది. చెప్పులు చూసేసినావా? అబ్బా షట్ మాస్క్ తీసి పడేద్దామని చేసేసరికి కథం చెప్పులు కనిపించినాయి. అట్లా తెలిసిపోయింది అమ్మయ్య. అందరికి తెలిసిపోయింది. అందరం వచ్చేసినాం. వావ్ చెల్లెకి కూడా తెలిసిపోయింది. అందరం అయితే వచ్చేసినాం. అందరికి తెలిసిపోయింది. ఎట్లెట్లనో మమ్మీ వచ్చేసినాం అన్నట్టు మమ్మీ తెలిసిపోయింది. మీ ఫోన్లో మాట్లాడంగానే ఫోన్లోనేమో కవితక్కకి చెప్పేసింది. ఇప్పుడే అక్క వాళ్ళు వచ్చిరని కవితకి చెప్పింది. ఎక్కడున్నా సరే చెల్లె డౌట్ వచ్చింది. సరితకు కూడా ఎందుకు డౌట్ వచ్చింది. అందరికీ తెలిసిపోయింది. అట్లీ సరే అయితే తొందరనే ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన వీడియో. సమ్మర్ హాలిడేస్కి ఇక ఫుల్ ఎంజాయ్. ఇక ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం కానీ ఎంత కొట్టుకుంటారో ఎంత తిట్టుకుంటారో ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఏదైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పండి. బాయ్